హాయ్ ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గబ్బర్ సింగ్ లాంటి మరొక సెన్సేషన్ బ్లాక్ బస్టర్ కాబోతుందా? దురంధర్ 2 మూవీకి పోటీగా రాబోతున్న ఈ మూవీ మార్చి 19న ఆ మూవీకి పోటీ ఇచ్చి నిలబడగలదా? అయితే సెన్సార్ టీం ఈ మూవీ గురించి ఏం చెప్పారు, వాళ్ళ రివ్యూ ఏంటి? అయితే హరిశంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంత మంచి సెన్సేషన్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ మూవీ వచ్చేసరికి ఒక ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, అందుకే అది అంత పెద్ద సెన్సేషన్ హిట్ అయింది. అదే విధంగా ఈ మూవీ కూడా ఉండబోతుందని చెప్పి సెన్సార్ టీం అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మూవీలో ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు అన్ని రకాల సినీ వర్గాలని ఆకట్టుకునే విధంగా ఈ మూవీని హరిశంకర్ తెరకెక్కించారని చెప్పి ఆ సెన్సార్ టీం అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక టాక్ గా ప్రెసిడెంట్ నడుస్తుంది. సెన్సార్ టీం రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ కూడా మంచి హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మూవీ 2 గంటల 34 నిమిషాలు రన్ టైం ఉండబోతుంది. ప్రెజెంట్ ఈ మూవీ కొన్ని సెట్ చేసిన రికార్డ్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ మూవీ 150 కోట్లు పెట్టి తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే 220 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మన అందరికీ తెలిసిందే. మూవీ హైప్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డేనే దాదాపుగా 120 కోట్ల నుంచి 130 కోట్లు మార్క్ పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. అయితే ఓజీ మూవీ మనం గమనించినట్లయితే 156 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేయడం జరిగింది. అయితే అంత హైప్ ఈ మూవీకి లేనప్పటికి కూడా 120 నుంచి 130 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ ఈ మూవీకి ఇంకొక మైనస్ ఏంటంటే, ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి 7 రోజులు టైం ఉన్నప్పటికి కూడా ఈ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు ప్రెజెంట్ మాత్రం. అయితే ఈ మూవీకి టికెట్ రేట్లు పెంచుతారా లేదా అలానే రిలీజ్ చేస్తారని కూడా, టికెట్ రేట్లు పెంచకపోతే మాత్రం ఫస్ట్ డే ఎక్కువ నెంబర్ పెట్టే ఛాన్స్ అయితే పెద్దగా ఉండదు. అయితే ఈ మూవీకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే ఈ మూవీ $80,000 టచ్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఈ మూవీకి రిలీజ్ అవ్వడానికి 7 రోజులు టైం ఉండగా ప్రీ బుకింగ్స్ లో ఇంకెంత పెద్ద నెంబర్ పెడుతుందో చూడాలి. మీరు ఎంత నెంబర్ పెడుతుందని ఎక్స్పెక్ట్ చేసినా దానిపైన కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.